వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆ సర్వే నిజమేనా? ఆ సర్వే ఫలితాలు నిజంగానే నిజం కాబోతున్నాయా? నో, ఆ సర్వే ఒక ఫేక్ సర్వే. నో 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 ఆ సర్వే ఒరిజినల్ సర్వే. ప్రజల మనోగతానికి అది అద్దం పడుతున్న సర్వే. ఏం సర్వే, ఏం కథ అంటే, ఆంధ్రప్రదేశ్లో ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సర్వే కలకలం రేపుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు అనే అంశంపై ఐఐటిఎన్స్ హైదరాబాద్ అనే ఒక పేరుతో ఒక సర్వే విడుదలైంది. సోషల్ మీడియాలో ఈ సర్వే ఎలాగూ ప్రకంపనలు రేపుతుంది, కానీ రాజకీయంగా కూడా ఇది ప్రకంపనలు రేపుతుంది. ఇటు కూటమి తరపు మీడియా వర్గం వాళ్ళు దీనిపై గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు వైసీపీ మీడియా కానీ వైసీపీ నేతలు కానీ చంకలు గుద్దుకుంటున్నారు, వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ. ఇంతకీ ఆ సర్వే నిజం కాబోతుందా? ఆ సర్వేలో ఏముంది? నిజంగానే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఓడిపోబోతుందా? మళ్ళీ జగన్ వస్తున్నాడు? అసలు ఆ సర్వేలో ఏముంది? మూడ్ ఆఫ్ ఆంధ్ర పేరిట సర్వే వచ్చింది. సోషల్ మీడియాలో ఇది ఇప్పుడు ప్రకంపన రేపుతుంది. హైదరాబాద్ ఐఐటిఎన్స్ గ్రూప్ నిర్వహించినట్లు పేర్కొన్న మూడ్ ఆఫ్ ఆంధ్ర సర్వేలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్టు వెల్లడైంది. వైసీపీ 44.5%, కూటమి 40% స్థాయిలో ఉందట. సీఎం ఎంపికలో జగన్కు 44%, చంద్రబాబుకు 32%, లోకేష్కు 5%, పవన్ కళ్యాణ్కు 6% మంది మాత్రమే మద్దతు ఇస్తున్నట్లు ఈ సర్వే చెప్తోంది. కూటమి మళ్ళీ అధికారంలోకి రానే రాదని 44% మంది బలంగా నమ్ముతున్నారట. ప్రధాన సమస్యల్లో అవినీతి 27%, రైతుల సమస్యలు 25%, నిరుద్యోగం 21% ఉన్నట్టు ఈ సర్వే పేర్కొంటోంది. కూటమి వర్సెస్ వైసీపీ అయితే వైసీపీ 83 సీట్లు గెలుస్తుంది, కూటమి 62 సీట్లకే పరిమితమవుతుందని అంచనా. పొత్తులు లేకుండా పోటీ చేస్తే వైసీపీకి 110 నుంచి 112 సీట్లు వస్తాయని ఈ సర్వే చెబుతోంది. ఈ సర్వే సోషల్ మీడియాలో విడుదల కావడమే లేటు. చర్చలు, ఉపచర్చలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు మొదలయ్యాయి. వైసీపీ నేతలు, టీడీపీ నేతలు ఏమనుకుంటున్నారో పక్కన పెడితే సోషల్ మీడియా మాత్రం 2 కేంద్రాలుగా విడిపోయి పరస్పరం ఈ సర్వేపై తమ అభిప్రాయాలు చెప్పుకుంటున్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే మెయిన్ మీడియా, తెలుగు మీడియా కూడా ఈ సర్వేపై రకరకాల కథనాలు చెప్తూ భుజాలు తడుముకుంటోంది. మరీ ముఖ్యంగా టీవీ5 సాంబా, ఆయన ఏకంగా పూర్తిగా పర్సనల్ తీసుకొని అసలు ఇలాంటి సర్వే ఎలా చేస్తారు అంటూ ఆయన స్టైల్లో ఆయన చెప్పేశాడు. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఈ సర్వే చేసింది ఎవరు? ఐఐటిఎన్స్ హైదరాబాద్ పేరుతో, మూడ్ ఆఫ్ ఆంధ్ర పేరుతో ఈ సర్వే వచ్చింది. ఈ పేరుతో ఇప్పటి వరకు ఎలాంటి సర్వేలు వచ్చినట్టు దాఖలాలు లేవు. ఇది ఒక ఫేక్ సర్వే అంటూ చాలామంది బలంగా నమ్ముతున్నారు. మరి ముఖ్యంగా టీడీపీ అభిమానులు, టీడీపీ వర్గీయులు, జనసేన, బీజేపీ వర్గీయులు దీన్ని కొట్టిపారేస్తున్నారు. జగన్కు మాత్రం ఇది అస్త్రంగా మారిపోయింది. జగన్ పార్టీ కార్యకర్తలు దీన్ని బాగా వైరల్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ జగన్ వస్తాడు, మళ్ళీ ఎన్నికల టైంకే ఎన్నికలు జరిగితే ఇంతకంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ వైసీపీ వర్గీయులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అయితే ఈ సర్వే నిజమేనా? ఆ సంస్థ ఏంటి? ఆ సర్వే ఏంటి? ఆ సర్వే ప్రాతిపదికన ఏంటి? దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే మాత్రం ఈ సర్వే సోషల్ మీడియాలో మాత్రం రాజకీయ రగ్గిని రాజేసింది. నిజంగానే కూటమి ప్రభుత్వం ఓడిపోతుందా? జగన్ మళ్ళీ వస్తాడా?